హాయ్ ఫ్రెండ్స్, పనగంటి ఆకు పర్ఫెక్ట్ హెల్తీ లంచ్ బాక్స్ అనమాట. ఈరోజు చూపించేస్తాను ఎలా చేద్దామో. ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా హాఫ్ బాయిల్ అవ్వాలి, సగం ఉడికిపోవాలి కందిపప్పు, అంతవరకు ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న పనగంటి ఆకు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆకు పప్పు బాగా ఉడికించుకోవాలండి. వెరీ సింపుల్గా పిల్లలకి హెల్త్ బాక్స్ లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది. ఈ రైస్ చాలా హెల్తీ కూడా. ఆకు బాగా ఇలా ఉడికించుకోవాలి. ఆకు చూడండి, ఆకులో ఉన్న వాటర్ మొత్తం విడిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. మొత్తం ఆకంతా ఉడికిపోయిందండి. పక్కన గిన్నెలోకి తీసుకునేసి అదే బాండ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, అలాగే మినప్పప్పు, ఎండుమిర్చి మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అలాగే పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు, నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఇలాగ వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇలాగ పోపు అంతా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికిపెట్టుకున్న పనగంటాకు పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఫుల్ హెల్తీ రైస్ అన్నమాట. ఇది అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఆకు మొత్తం వేసుకొని అందులో తగినంత ఉప్పు, కొంచెము పసుపు, ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ చాలా ఎస్పెషల్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత ఎమ్మీ అంటే ఈ రైస్ అంత ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా బాగా తింటారు. కళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ ఆకు. ఇంగువ వేసి బాగా కలుపుకొని కొంచెం లో టు మీడియం మంట మీద పెట్టుకొని కలుపుకోవాలి. చూస్తారు కదా. ఇలాగ మొత్తం కలుపుకున్నాక వెల్లుల్లి వేసి యాడ్ చేసుకోండి. నూనెలోనే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పచ్చిగా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నం బాగా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ టేస్టీ పనగంటాకు రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఎట్టో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇలా చేసి పెట్టేసి ఒక బాక్స్ పెరుగన్నం ఇచ్చేసి సీజనల్ ఫుడ్ అని పెట్టినట్టు సరిపోతుంది. ఇలా తడిగా ఉందండి, పూర్తిగా ఆడిపోయినాక పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ అండి. నాకైతే సూపర్ నచ్చుతుంది, మా ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్.